నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధికి ప్రజా శ్రేయస్సు కోసం ఆయన రోజులో 18 నుంచి 19 గంటలు కష్టపడుతూ ఉంటారు అని చెప్పి అందరూ విశ్లేషిస్తూ ఉంటారు. కానీ ఒకే రోజు 4 నుంచి 5 కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి నిమ్మల రామానాయుడు గారి కుమార్తె వివాహానికి హాజరై అక్కడి నుంచి లోకేష్ అధ్యక్షతన జరిగినటువంటి డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి మళ్ళీ తిరుమలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మళ్ళీ వచ్చి సమీక్షలు నిర్వహించడం మరి ఏ ముఖ్యమంత్రికైనా ఈ విధంగా సాధ్యమవుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో అంతకుముందు కూడా సార్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ముసలోడు పెద్ద ఆయన మొన్న అయితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కృష్ణారామ అనుకోవాల్సిన వయసు లేదంటే బావిలోకి దూకి ఏదైనా బావి చూసుకొని ఇటువంటి పదజాలాలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొన్న చూసుకున్నట్లయితే 4 నుంచి 5 కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశారు సార్. అటు మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారి కుమార్తె వివాహానికి హాజరవ్వడం, అక్కడి నుంచి మళ్ళీ మెగా డిఎస్సిలో డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు అందజేయడం, మళ్ళీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, మళ్ళీ వచ్చి అసలు సమీక్షలు నిర్వహించడం. ఏ ముఖ్యమంత్రి అయినా సరే 24 గంటల్లో ఈ విధంగా 18 నుంచి 19 గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా శ్రేయస్సు కోసం ఎవరైనా ఇంత కష్టపడి పనిచేస్తారా సార్? ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఏడవలేక మంగళవారం అని కవర్లు చెప్తుంటారు. వాళ్ళ వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పడుకుంటాం అలవాటు అయిపోయింది అతనికి. చాలా లేజీ ఫెలో ఉంటాయి. పైగా అతని పర్యవేక్షణ అంతసేపు కూడా రాజకీయాన్ని కూడా వ్యాపారంగా చూశాడు అతను. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఆలోచనలోనే ఉన్నాడు. అలాగే మలుచుకున్నాడు, సంపాదించుకున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాన్న చావును వాడుకున్నాడు. అది వ్యాపారం, పెట్టుబడి. పాదయాత్ర అనేటువంటి పెట్టుబడి అతనికి. తర్వాత ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు ఆ సూచనలో అధికారంలోకి వస్తాం, పక్కన ఉన్నవాళ్ళు పైన ఉన్నవాళ్ళు రకరకాల మార్గాల్లో అతనికి సహకారం అందడంతో గ్యారంటీ అనేటువంటి తెలుసుకున్నాడు అతను. సర్వే రిపోర్ట్లు కూడా చాలామంది అనుకున్నారు, అందరికీ అర్థమైంది. ఇలాంటి పరిస్థితుల్లో అతను ముఖ్యమంత్రిగా తన యువకుడిని చిన్న బాబుని అన్నట్టుగా మాట్లాడినప్పుడు కొంచెం కష్టపడాలి. అతను ఏం కష్టపడ్డాడండి అసలు? ఇప్పుడు రైల్వే యాక్సిడెంట్ అయితే ఏరియల్ రివ్యూకి వెళ్ళాడు. 10 కిలోమీటర్లు కూడా లేని దానికి హెలికాప్టర్లో తిరిగి పోయాడు. కొన్నాటికి అలా వచ్చి 10 రోజులు ఏదైనా ఒక విపత్తు జరిగినా కానీ 10 రోజులు పట్టింది అతనికి. ఒక్క వైజాగ్ గ్యాస్ లీక్ మాత్రం ఆగమేఘాల వెళ్ళాడు. ఎందుకంటే సెటిల్మెంట్ ఉంది కాబట్టి అక్కడ. ఇలాంటివి అనమాట. అతను పనితీరు చూశారు జనం. చూసి జనం ఏమనుకున్నారంటే మనకి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పనితీరం 14 నుంచి 19 వరకు చూశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేశాడు 95 నుంచి 2004 వరకు ఎలా చూశారు, ఎలా చేశాడో చూశారు. అసలు ఆయన పనిచేసే ముఖ్యమంత్రిగానే రెండోసారి గెలిచాడు ఆయన. ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఎలా పనిచేస్తాడో చూశారు. ప్రజలకి దాయలేం కదా, మనం దాచేస్తే దాగేది కాదు, అది కళ్ళ ముందు కనపడద్దు కదా, ఏదో రూపంలో ప్రజలు గమనిస్తూ ఉంటారు. 19 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అతను ఎవరు ఒక నెలలో అర్థమైపోయింది అందరికీ. తప్పని చేసేవరా బాబు, ఒక పనివాడిని వదులుకొని పనికి మాలినోడిని తెచ్చుకున్నామని మొదట్లోనే అనుకున్నారు జనం. ఎందుకంటే అతను తీసుకున్న నిర్ణయాలు, ఇసుక కానీ మద్యం కానీ పాలసీలు, అమరావతి విషయంలోనూ ప్రజావేదిక కూలగొట్టడం, స్టార్టింగ్లోనే అతను తన వైఖరి చెప్పేశాడు. రాజమౌళి గారు సినిమా స్టోరీ ముందే చెప్పేస్తాడు, తర్వాత సినిమా తీస్తాడు, అలాగనమాట. అయితే ఇప్పుడు మరింత బాధ్యత ఉంది చంద్రబాబు గారికి. గతంలో పనిచేసినప్పుడు వేరు, 14 నుంచి 19 వరకు, ఇప్పుడు 24 నుంచి 29 వరకు చాలా కీలకమైన సమయం ఇది బాబు గారు ఆధ్వర్యంలో. ఎందుకంటే 14లో ఆయన అధికారంలోకి వచ్చి ఆయన చేతిలోకి రాష్ట్రం వచ్చేటప్పటికి విభజిత రాష్ట్రం, అది పసిబిడ్డలాడుతుంది. ఎందుకంటే చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు, ఆదాయం లేదు, వ్యవసాయ ఆధారిత ప్రాంతం. మ్యాక్సిమం కోస్టల్ అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సంపద సృష్టించాలి, ఆదాయ మార్గాలు చూడాలి, పెట్టుబడులు సాధించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మల్టీ టాస్క్స్ అయినాయి. దాన్ని చాలా వరకు అధిగమించి జాతకు ఒక లైన్లో గాడిలో పెట్టి రాజధాని నిర్మించాలి, పోలవరం, ఇవన్నీ బాధ్యతలు. బరువు ఎక్కువ ఉన్న బాధ్యతలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు ముందుకెళ్ళాడు ఆయన.
దురదృష్టవశాత్తు అధికారం కోల్పోయాడు. అధికారం మా చేతిలోంచి పోయింది. కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఆయన మ్యాక్సిమం విధ్వంసం చేసి పెట్టేశాడు. అంటే 14 నుంచి 19 వరకు ఉన్న టాస్క్స్ డబల్ త్రిబుల్ అయిపోయినాయి, మల్టిప్లై అయిపోయినాయి. ఇప్పుడు 24కి వచ్చేటప్పటికి సంక్షేమం అంటే 14 నుంచి 19 వరకు ఉన్న సంక్షేమానికి 3 రెట్లు పెరిగిపోయింది బరువు. అభివృద్ధి చేయాలంటే ఆల్రెడీ పునాదుల మీద ఉండి సగం కట్టింది పూర్తి కట్టడం ఒక రకమైతే, మొత్తం కట్టిన దాన్ని ధ్వంసం చేసిన దాన్ని మళ్ళీ కడతాం అంటే ఇంకా అది కొత్తగా కడతాం ఈజీ, అదో రకం చేసాడు. ఇలాగా ప్రతి వ్యవస్థనే కంప్లీట్గా ప్రభుత్వ యంత్రాంగాలు అన్నట్లు పాడు చేస్తాడు. ఎవడు మనవాడు, ఎవడు పైవాడు, ఎవడు ప్రజల పక్షాన ఉంటాడో తెలియని అనుమానం పెట్టేశాడు అందరి మీద. ఇప్పుడు ఏ అధికారినో చూస్తే మనకి ఏమనిపిస్తుంది, జగన్ ఏం చేశాడు అని చూస్తారు. ఇప్పుడు ఒక అధికారిని, ఒక కలెక్టర్ గారు ఉన్నాడు అనుకో, అతను జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం చేసేవాడు, అతను ఏం చేసాడని చూస్తున్నారు జనం అంతా. ఎందుకంటే అలా కలుషితం అయిపోయి ఉన్నారు పాపం. ఇప్పుడు మంచోడు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసినప్పుడు అతను మంచి పనులు చేసినా, ఇప్పుడు మంచి చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు ఏదైనా పొరపాటు చేసి ఉంటే బాబో ఈ జగన్ మనిషిలో బాబు అనుకుంటున్నారు. అంటే అంత దారుణం, ఆడు కరోనా వచ్చిందిరా అన్నట్టు ఎలా భయపడి పారిపోయేవారు జనం. అలాగే అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. దాంతో ధైర్యంగా ఎవడన్నా ఒక నిర్ణయం తీసుకుని చెప్పాలన్నా, ముందుకు అడిగేయాలన్నా సంకోచం వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళు బాధ్యతలు అప్పచెప్పాలన్నా కూడా 100 రకాలు చూడాల్సి వస్తుంది. సరే ఏదోటి అవన్నీ మనం వాళ్ళ కాదు అందరినీ కలుపుకుపోదామని ఇచ్చారనుకో, వాళ్ళ ఆ పాము తేలు బుద్ధి పోవనిచ్చుకుంటలేదు. వాళ్ళ తేలు ఏం చేస్తే ఆటోమేటిక్గా కుట్టేస్తుంది. అలాగే అలాంటి పనులు చేస్తున్నారు. అంటే ఒక 4 అడుగులు ముందుకెళ్తే 2 అడుగులు 3 అడుగులు వెనక్కి లాగుతూ ఉంది పరిస్థితి. ఇది ఇలాంటి పరిస్థితిలో ఆయనకి బరువు బాధ్యత పెరిగిపోయింది. పైగా ఇది వరకట్లా ఒక పార్టీ అధికారం కాదు, ఇప్పుడు కూటమిగా ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని సమన్వయపరచుకోవాలి. ఆ మధ్యలో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆ బాండింగ్ మరింత పటిష్టం చేసుకోవాలి. ఎక్కడా కూడా తేడా రాకుండా వ్యవహారం చేయాలి. ఇది అన్నట్లుగానే పెద్ద టాస్క్ ఇది. ఎందుకంటే ఒక్కో పార్టీలో ఒక్కొక్క రకంగా ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అందరూ ఒకలాగా ఉండరు. ఇప్పుడు టీడీపీలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించాలని ఏం లేదు, జనసేనలో అందరూ కూడా చంద్రబాబు గారిని ప్రేమించాలని ఏం లేదు. వాళ్ళు అభిమానంగా ఉంటే పైకి ఏం మాట్లాడినా లోపల ఏదో తేడాలు ఉంటాయి. ఇవన్నీ సరిదిద్దుకొని ఒరిజినల్గా మనంతా కలిసే ఉన్నాం, కలిసే ఉండాలి అనేటువంటి నిజంగా జనసేన టీడీపీలో 90% అలా ఉన్నారు. అదృష్టం అది. రాష్ట్ర ప్రజల అదృష్టం ఏంటంటే వాళ్ళు ఒకరికొకరు బాండింగ్ బ్రహ్మాండం. బీజేపీ పూర్తిగా చెప్పలేమనుకోండి, వాళ్ళు అవసరానికి ఉన్నారో లేకపోతే మామూలుగా ఉన్నారో కానీ వాళ్ళ మీద అనుమానం అయితే ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళు పూర్తిగా నమ్మాలంటే ఇంకా చాలా మోడీ గారు చాలా చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్కి ఇదివరకటి కంటే బ్రహ్మాండంగా నిధులు ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అయినా సరే వాళ్ళ మీద ఒక గుబులు ఉంది అందరికీ. ఏమో ఇప్పుడు అలా మారుతారన్న భయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసులు గట్ట అలాగే ఉంటాం, ఇవన్నీ చూసి ఇదేంట్రా వాళ్ళకి అనుమానాలు వస్తున్నాయి. బహుశా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నాను నేను. చూద్దాం ఏం జరుగుద్ది, ఇంకా టైం ఉంది కాబట్టి. ఇక్కడ మొన్న ఇటీవల కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, వచ్చి ఎన్నికల తర్వాత ఉండడం, ముసలుడు అయిపోయాడు, లేకపోతే ఆయన ఇది కొంచెం కించపరిస్తా వయసుని హేళన చేస్తే వెక్కిరిస్తా మాట్లాడాడు. అతను తెలియంది ఏంటంటే ఒంగుని కొబ్బరికాయ పొట్టలేడు అతను. తన విషయం కూడా ఆలోచించుకోవాలి కదా. తన ఫిట్నెస్ లెవెల్ ఏ రేంజ్లో ఉంది, తను ఎంతసేపు నిలబడి మాట్లాడగలడం, ప్రశ్న ఎలా ఫేస్ చేయగలడం, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. అతను సిద్ధం సభలను పెట్టేవాడు, ఎగిరొచ్చేవాడు, తూనీగలాగా మళ్ళీ ఎగిరిపోయేవాడు. అది కూడా కొట్టి తిట్టి బతిమాలి భయపెట్టి అన్నీ తెచ్చేవారు జనం. ఇతను మొదలెట్టుకొని పారిపోయేవారు. ఇలాంటి వాటిలో కూడా కొద్దిసేపు కూడా అతను నిలబడలేకపోయేవాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో ఈ దేశంలోనే ఎవడ పోటీ రాలేడు. ఎందుకంటే ఆయన 3-4 గంటలు నిలబడి నిలువుగాళ్ల మీద నిలబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చినా చెప్తాడు. అందరికి క్లాసులు కూడా పీకేస్తాడు ఆయన ఏంటండి. ఎందుకంటే మొన్న ఒక మీటింగ్ కలెక్టర్లో మంత్రివర్గ సమావేశం అయింది కదా, ఆయన ముందే చెప్పాడు వాళ్ళకి, మనం ఏమైనా టీ బ్రేక్ తీసుకుందామా, లేకపోతే ఇప్పుడు తీసుకోకపోతే 2 గంటలు పడుద్ది అంటే తీసుకుందాం వెళ్ళిపోయారు అందరూ. ఏంటండి సమోసా గడ్డ తినేసి వచ్చారు మళ్ళీ. ఎందుకంటే అది కూడా గమనిస్తాడు ఆయన. అంటే తను బ్రేక్ అవ్వకూడదు, కంటిన్యూ చెప్పాలి. వాళ్ళేమో ఆకలితోటో టీ తాగలి తలపోటొచ్చో లేకపోతే రకరకాల కారణాలు ఉంటాయి కదా, అందరు కూర్చోలేరు కదా, వాళ్ళు అనాసక్తి ప్రదర్శిస్తారేమో అని కడుపులో కథ 2 స్వీట్లు, సమోసా గట్టి సమోసా ఇంత ఉంటాయి కదా ఆ మార్వాడి వాళ్ళు,
అలాంటి ఎంత సమస్య తినేసేయడం కన్ను నిండిపోద్దు, టీ తాగి వచ్చేస్తారని చెప్పి ఛాన్స్ ఇచ్చాడు వాళ్ళకి. వెళ్ళి వచ్చారు. అలాగా ఆయన వాళ్ళ కడుపు కూడా చూస్తాడు ఆయన, ఊరికే వాళ్ళ మీద మెత్తి మీద బండలు పెట్టేయకుండా. మొన్న అసెంబ్లీలో కూడా నిలువుగాళ్ళ మీద నిలబడి అలా చెప్పాడు ప్రజెంటేషన్, గంటన్నర పాటు. ఇది మామూలు వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదండి. చాలా సాధన ఉండాలి, కఠోర శ్రమ, పట్టుదల, సంకల్పం ఉండాలి. ఆయన చాలా క్రమశిక్షణగా ఉంటాడు. తన జీవన విధానంలో ఆహార నియమాల విషయంలో చాలా కఠిన శిక్షణ. అందరూ ఉండలేరు అలాగా. దురలవాట్లు ఏమి లేకుండా తన శరీరాన్ని తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటా. ఇప్పుడు ఆయనకు ఒక 75 ఏళ్ళు అనుకోండి, ఒక 45 ఏళ్ళు 40 సంవత్సరాల ప్రతిరోజు వ్యాయామం చేస్తా శరీరం క్రమశిక్షణలో పెట్టుకున్న వాళ్ళు ఫిట్నెస్ ఎంత ఉందో అంత ఉంటుంది ఆయన. ఎందుకంటే అది తను అలా మలుచుకున్నాడు ఆయన. అది అందరికీ సాధ్యం. ఋషులు అలా ఉండేవారు పూర్తం. అందుకనే ఆయన నేను ఋషి రాజర్షి అంటాను నేను. అది ఊరికే ఆయన మాకు కొన్ని అభ్యంతరాలు ఉంటాయి ఆయన విషయాల్లో, కానీ ఉన్న వాస్తవాలు చెప్పుకోవాల్సి వస్తే చెప్పుకోవాలి. మొన్న ఒక 2 రోజుల నాడు స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించాడు. కుటుంబ సమేతంగా వెళ్ళారు. అంతకుముందు నిమ్మల రామానాయుడు గారు వాళ్ళ ఇంట్లో వివాహం, ఆ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నాడు. ఎక్కడ అలసట కానీ, అలుపు కానీ, విసుగు కానీ ఏమీ లేదు. విరామం తీసుకోకుండా మళ్ళీ సాయంత్రం లోకేష్ గారు ఈ 16,000 మందికి డిఎస్సి నియామక పత్రాలు అందించడంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఎక్కడా కూడా చాలా తాజాగా ఉన్నాడు ఆయన. ఇంకా మిగతా వాళ్ళందరికీ ఎంతో కొంత అలసట, కుర్రోడైన లోకేష్కి ఎంతో కొంత అలసట కనపడుతుంది. ఏంటండి ఈయనలో అలసట లేదు అసలు. ఏంటా మనిషా మర యంత్రమా అనిపిస్తూ ఉంటుంది ఆయన చూస్తే. స్వామివారి దగ్గర కూడా అంతే భక్తి శ్రద్ధలతో, అంతే ఉత్సాహంతో, ఎక్కడా విసుగు లేకుండా, ముఖంలో నిర్మలత్వం చెరిపోకుండా. ఇప్పుడు అలసట వచ్చినప్పుడు, విసుగు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ముఖంలో ముఖ కవళికలు తేడా వచ్చేస్తాయండి. మనం ఎంత జాగ్రత్తగా, ఇప్పుడు ముఖం మీద పూసుకున్న నవ్వులతో చాలామంది ఉంటారు. అవి ఏం లేదు, ఫ్రెష్గా తాజాగా అప్పుడే ఫ్రిడ్జ్లో తీసిన మామిడి పండులో ఉండి కూడా ఆయన ఉన్నాడు. ఏంటండి మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సమీక్షలో ఆ పార్టీ ఇప్పుడు వాళ్ళు జరిగిన మొన్న ఒక ఇన్సిడెంట్లు సభలో కొన్ని జరిగినాయి కదా, వాటి మీద సమీక్ష, వాళ్ళందరూ పిలిచి మాట్లాడి ఇవన్నీ. అదే రోజు సభలో కూడా పాల్గొన్నాడు ఆయన. అర్థమైందండి. ఇది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇది కొరుకుడు పడదు. ఇదేట్రా బాబు, మనం ఈ మిషన్ పనిచేయదు అనుకుంటున్నాం, ఎప్పుడో కూడా మిషన్ చెడిపోతే బాగుండని కోరుకుంటున్నాం, ఈ మిషన్ ఇంకా బాగా పనిచేస్తుంది అనుకుంటారు వాళ్ళు. బాధ వస్తూ ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అండి. ఎందుకంటే అటువంటి వాళ్ళకి అటువంటి పనివాడు దొరకడం వాళ్ళ అదృష్టం. ఆ అదృష్టాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఒక అదృష్ట దేవత, మధుబాబు గారు నవల్లో చెప్తాడు, అదృష్ట దేవత తలుపు తట్టిందని. అలాగా అదృష్ట దేవత తలుపు తట్టినప్పుడు తలుపు తీసారు మన జాగ్రత్తగానే, లోపల ఉంచేసుకోవాలి. అర్థమైందండి. మళ్ళీ మనం తరవకూడదు బయటికి. ముఖం చాటేసేలా చేసుకోకూడదు. ముఖం చాటేసేలా చేసుకోకూడదు అంటే మనం ఏం చేయాలంటే అనవసరమైన పనికిమాలిన ఎలిగేషన్స్, పలికిమాలిన డిస్కషన్స్, ఒకళ్ళ మీద ఒకళ్ళు పిల్లి మీద ఎలక మీద పిల్లి మాట్లాడుకుని గొలలో ఆ దువ్వెల నుంచి గోకుండా ఇవన్నీ చేయకూడదండి. ఏదన్నా వాళ్ళు చెప్తున్నారు కూడా, ఏదన్నా ఇప్పుడు వైసీపీ లాంటి వాళ్ళు ప్రచారాలు చేస్తారు, అది పట్టించుకోకూడదు. ఇలా వినేసి అంతా అయిపోయిందా చెవి నుంచి దువ్వు తీయాలి, నేనేం వినలేదురా బాబు అని. అప్పుడు సెట్ అవుద్దండి. ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఆయన కాపాడుకుంటామంటే మనం ఆయన రక్షణకి వెళ్ళి నిలబడటం కాదు, ఆయన 10 కాలాల పాటు ఉంచుకోవాలి మనం అధికారంలో, అంతే సింపుల్. ఈ రాష్ట్రం డెఫినెట్గా బాగుపడుద్ది. అందరూ కూడా ఆయన అంచనాలకి ఇప్పుడు బుచ్చి చౌదరి గారు లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే 40 ఏళ్ళ తర్వాత పుట్టుంటే బాగుండు నేను అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీ ఆలోచన, మీ దార్శనికత చూస్తుంటే మాకు ఒక రకమైన అబ్బురం కలుగుతుందని చెప్తా ఉన్నాడు. ఇది సాధారణమైన వాళ్ళు, సాధారణంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, చాలామందిని చూస్తున్నాం మనం. జనాలు కలుసుకోవాలన్నా, ఏదైనా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన నిత్య విద్యార్థిగా ఉంటాడు. ఎవరైనా ఏదైనా చెప్తే కొత్త విషయం నేర్చుకుంటాడో, అందులో మంచి ఉంది, ఉపయోగపడుతుంది ప్రజలకు అనుకుంటే దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచిస్తాడు. ఇలాంటివన్నీ చూడటానికి ఆయన మనం పొగుడుతున్నట్టు. ఆయనలో కూడా కొన్ని మైనస్, కొన్ని అవలక్షణాలు ఉంటాయి డెఫినెట్గా. ప్రజలకు నచ్చనాయి. అవలక్షణాలు అంటే చెడు అలవాట్లు అని కాదు, ప్రజలకు కొన్ని నచ్చవు, వాళ్ళ అభిమానులకు నచ్చవు. ఎందుకంటే ఈయన మరీ పెద్ద మనిషిలో ఉన్నాడు, చాలా మంచివాళ్ళ ఉంటున్నాడు, అలా ఉండకూడదు. వాళ్ళు భయం. ఎందుకంటే ఈయన మంచితనాన్ని వాళ్ళు వేరే విధంగా తీసుకుంటారు. ఈయన పద్ధతిగా వ్యవహరించి దాన్ని వాళ్ళు తేలిగ్గా తీసుకుని వాళ్ళు దాన్ని
ఉపయోగించుకుంటున్నారో ఈయన మీద బురద జల్లుతున్నారు, ఈయన ఏం అంటలేదు పాపం, కుక్క మురిగితే మనం మురుగుతావా అంటున్నాడు ఈయన, కుక్క కరిస్తే మనం కరుస్తావా అంటున్నాడు, ఇలాగ కొంచెం బాధ ఉంటుంది అందరికీ. అలాంటివి తప్ప మిగతా విషయాల్లో ఆయన ప్రజల కోణంలో, సమాజహితం కోణంలో ఆయన పెర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్, పెర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేటరు, పెర్ఫెక్ట్ విజనరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.